నమస్తే. ఈడ్చికొట్టే జడివానను చీల్చుకుంటూ ఎముకలు విరిచే చలిలో ఎదురీదుకుంటూ భగభగమండే నిప్పుల కణికలపై సవారీ చేసిన వైసీపీ అధ్యక్షుడి పాదయాత్ర ముగిసింది. సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ఏకబిగిన సాగింది. మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా గమనమే తప్ప ఎక్కడా తిరోగమనం లేదు. 13 జిల్లాల్లో ప్రజల సమస్యలు వింటూ వారికి భరోసా ఇస్తూ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూ ఏడాదికి పైగా రాష్ట్ర రాజకీయాలను ఏలింది. పాదయాత్రలు చేస్తే అధికారంలో ఖాయమనే సెంటిమెంట్ బలంగా ఉన్న రాష్ట్రంలో వైసీపీ అధ్యక్షుడి పాదయాత్ర లక్ష్యాన్ని సాధిస్తుందా? జగన్ పాదయాత్రతో వైసీపీకి అధికారం దక్కుతుందా? తండ్రి చూపించిన బాట, ప్రజలకిచ్చిన మాట, అడుగులు అడుగు వేస్తూ ప్రజల్లోకి వెళితే పవర్లోకి వస్తామనే సెంటిమెంట్. రాజధానిలో కూర్చుంటే రాజకీయాల్లో రాణించడం సాధ్యం కాదని, ప్రజల్లోకి వెళితేనే పార్టీకి ఆదరణ దక్కుతుందని గ్రహించి ఆంధ్రప్రదేశ్ అంతటా కవర్ చేసేలా సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. పార్టీ ప్లీనరీలో చెప్పినట్లుగానే రాష్ట్రమంతటా నడిచి తిరిగేందుకు నడుం బిగించారు ఆయన. జగన్ పాదయాత్ర చాలా సుదీర్ఘంగా సాగింది. 14 నెలలు సాగిన యాత్ర మారుమూల పల్లెల్లోకి కూడా వైసీపీని తీసుకెళ్లింది. అధికార పార్టీ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై స్పష్టత ఇచ్చారు. జనం మధ్య నివాసం, జనంతోనే సహవాసం, జనం కష్టాలు తెలుసుకోవడమే లక్ష్యం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏడాదికి పైగా ప్రజలతో మమేకమైన చారిత్రక ఘట్టమిది. ఏకంగా 3648 కిలోమీటర్లు సాగిన వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సంకల్పమిది. మండు టెండైతేనేం, జోరు వానైతేనేం, ఎముకలు కొరికే చలైతేనేం లెక్క చేయలేదు. తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల జనావళి గుండె గొంతుకు వినేందుకు ఎక్కడా ఆగలేదు. జన హృదయాల్లోంచి వెల్లువలా వచ్చిన కష్టాల ప్రవాహాన్ని ఒడిసి పట్టుకుని నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. అన్ని సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషించడమే ఆయన ఆశయంగా సాగింది భారీ పాదయాత్ర. ప్రజా సంకల్ప యాత్రకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టిన రోజది. ఇడుపులపాయలో వైఎస్ ఘాట్ వద్ద నివాళులర్పించి ప్రజా సంకల్ప యాత్ర మొదలుపెట్టింది మొదలు ఈనాటి వరకు వెనుదిరిగి చూడలేదు. నాడు ప్రారంభ సభ ఇడుపులపాయలో జరిగితే ఇప్పుడు ముగింపు సభ ఇచ్చాపురంలో జరిగింది. పాదయాత్ర విషయంలో తండ్రి చూపించిన బాటలోనే నడిచి ఆయన కుమారునిగా జగన్ అంత్య గుర్తింపు తెచ్చుకున్నారు. జగన్ పాదయాత్ర సాగిన మార్గాల్లో ప్రజలు ఆయనకు నీరాజనం పట్టారు. ఆయన సభలకు అడుగడుగునా జనం పోటెత్తారు. ప్రతి సభలో ప్రభుత్వం తీరుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు జగన్. జగన్మోహన్ రెడ్డి 134 నియోజకవర్గాలలో పర్యటిస్తే 124 బహిరంగ సభలలో ప్రసంగించారు. ప్రతి సభ ఒక ప్రత్యేకతను చాటింది. సభకు గంట ముందు పెద్దగా అలికిడి లేని సభా ప్రాంతాలు జగన్ రాకకు సరిగ్గా అరగంటకు ముందు ఇసుక వేస్తే రాలన్నట్టుగా తయారయ్యేవి. మేడలు, మిద్దెలు, చెట్టు చేమలు జనంతో నిండిపోయేవి. సభ జరిగిన తర్వాత ఆయా ప్రాంగణాలన్నీ తెగిపోయిన చెప్పులు, చిరిగిపోయిన చొక్కాలు, చిందరవందరగా కాగితాలు, బెలూన్లతో నిండిపోయేవి. కాలాలతో నిమిత్తం లేకుండా సభలు జరిగిన తీరు ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు పొందాయి. జడివాన కురుస్తున్నా తూర్పు గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటన, బహిరంగ సభలు ఆగలేదు. ఎండలు మార్చేస్తున్నా, తుఫాన్లతో ఊళ్లను ఖాళీ చేస్తున్నా తాను మాత్రం తన సంకల్పాన్ని మరువక రేపటి గురించి ఆలోచించారే తప్ప తనకు ఏమవుతుందోనని భయపడలేదు. చరిత్ర మరుగున పడి కనిపించని ఎన్నో విషయాలను జగన్ తెరపైకి తెచ్చారు. బడుగు బలహీన అణగారిన వర్గాలకు ఈ సభలను వారి గొంతుకగా చేశారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం లేని వివిధ వర్గాలకు చోటు కల్పిస్తానన్నారు. విస్మరించిన శ్రేణులను గుర్తిస్తానన్నారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు నడిబజార్లో ఖూనీ చేస్తున్న తీరుతో మనస్సు నొచ్చుకుని పాదయాత్ర చేపట్టిన జగన్ ఆ బజార్లనే బహిరంగ వేదికలుగా మలిచారు. ప్రజల ప్రాతినిధ్యం ఉండేలా పీపుల్స్ అసెంబ్లీలను సృష్టించారు. అసెంబ్లీలో మాదిరి అడుగడుగునా ఆటంకాలు, మైక్ కట్లు లేకుండా తాను చెప్పాలనుకున్నది సూటిగా ప్రజలకే చెప్పి ఏది న్యాయమో మరేది అన్యాయమో తరచి చూడండంటూ నిర్ణయాన్ని ప్రజలకే వదిలేశారు.
14 నెలలకు పైగా ప్రజాక్షేత్రంలో ఉన్న వైఎస్ జగన్ అనుక్షణం జనం కష్టసుఖాలే ఆలకించారు. ప్రజా సంకల్ప యాత్ర గుంటూరు జిల్లా దాటి కృష్ణమ్మ అంచులకు చేరినప్పుడు నదీ తీరాన జనకెరటం ఎగిసిపడింది. కనకదుర్గమ్మ వారధి ప్రజల పదఘట్టనలతో ఊగిపోయిన తీరు, ఆ తర్వాత ఇంద్రకీలాద్రి దిగువన సభ జరిగిన వైనం బెజవాడ చరిత్రలో మరువలేనిది. ఇదేననుకుంటే దానికి మించి ఉభయ గోదావరి జిల్లాల వారధి అయిన గోదావరి వంతెన జన ప్రభంజనమైంది. జగన్ ప్రసంగించిన సభల్లో చెప్పిన వివిధ అంశాల్లో ప్రత్యేకించి నవరత్నాలను ప్రత్యేకంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, అవ్వాతాతల పింఛన్లు, వైఎస్ఆర్ చేయూత వంటి అంశాలను ఆయన జనంలోకి చొచ్చుకుపోయేలా చేయగలిగారు. పార్టీలకు వాటి అధినేతలకు ప్రజల్లోకి వెళ్లడానికి, ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి పాదయాత్రలు అత్యుత్తమ మార్గం అనేది అందరికీ తెలిసిన విషయం. జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే మార్గాన్ని ఎంచుకున్నారు. రాష్ట్రంగా ఏర్పడే నాటికి ఆంధ్రప్రదేశ్ అనేక సమస్యలను మూటగట్టుకుని తెచ్చుకుంది. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో సమస్యలు మరింత పెరిగాయి. అప్పటికే ఉన్న సమస్యలతో పాటు ప్రజలు వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్కు అవగాహన తీసుకొచ్చింది పాదయాత్ర. పార్టీ ప్లీనరీలో జగన్ నవరత్నాలు ప్రకటించారు. వాటితో పాటు పాదయాత్రలో భాగంగా ప్రాంతాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి ఎన్నో హామీలిచ్చారు. అవన్నీ అమలు చేయడం సాధ్యమేనా అనే ప్రశ్నలు వచ్చాయి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అనేక మంది దగ్గర ఇదే ప్రస్తావన తెచ్చారు. ప్రతి చోట జగన్ చెప్పేది ఒకటే, దేవుడి దయ వల్ల మన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని. ఆరంభం నుంచి ఒంటరి పోరే చేస్తున్న జగన్ కష్టాలొచ్చినా రాజకీయ ప్రస్థానంలో విశ్వసనీయతకే ప్రాధాన్యమిచ్చారు. అవకాశవాద రాజకీయాలకు ఎక్కడా తావివ్వలేదు. ప్రత్యేక హోదా ఇస్తామని రాసిచ్చే పార్టీకే కేంద్రంలో మద్దతిస్తామని స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తే ఉండదన్నారు. మాటకు కట్టుబడే జగన్ నైజం ప్రజలకు బాగా ఆకర్షించేదనేది పార్టీలో వినిపిస్తున్న టాక్. జగన్ ఓ వ్యక్తిగా రాజకీయాల్లోకొచ్చాడు. వ్యక్తిత్వంతోనే పార్టీని శక్తిగా మార్చాడు. పాదయాత్ర ద్వారా ఓ వ్యవస్థనే ఏర్పాటు చేశాడు. జగన్ అంటేనే జనమన్న నమ్మకం కలిగించాడు. జనం లోగిళ్ల ముందే జగన్ సంక్రాంతి చేసుకున్నాడు. ప్రజల ఆనందపు వెలుగుల్లోనే దీపావళి జరుపుకున్నాడు. తెలుగు ప్రజల ఆత్మీయతల మధ్యే తెలుగు సంవత్సర వేడుకల్లో పాల్గొన్నాడు. ఇలా పండగేదైనా అన్ని ప్రజాక్షేత్రంలోనే. ఇవన్నీ జగన్ తమ నాయకుడనే భావాన్ని ప్రజల్లో మరింతగా ముందుకు తీసుకెళ్లాయి. జగన్ పుట్టినరోజు ప్రజల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. అక్రమాస్తుల కేసులో ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యేందుకు ఒకరోజు యాత్రకు బ్రేక్ ఇచ్చినా వెంటనే ప్రజల్లోకి వెళ్లేవారు. పాదయాత్ర చేస్తూనే ప్రజా సమస్యలపై పోరాటం విషయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కోర్టులో కేసు విచారణకు హాజరయ్యేందుకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన జగన్ పై కోడికత్తితో దాడి సంఘటన సంచలనం రేపింది. హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న జగన్ గాయం తగ్గగానే మళ్లీ ప్రజల్లోకి వెళ్లారు. కోడికత్తి ఘటనపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటలు తూటాలు పేలాయి. ఏపీ పోలీసులను తాను నమ్మనంటూ జగన్ చేసిన వ్యాఖ్యల్ని వివాదాస్పదంగా మార్చారు టీడీపీ నేతలు. కోర్టు కేసులు, వాదోపవాదనలతో కోడికత్తి కేసు రకరకాల మలుపులు తిరిగింది. ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ జరిగినా జగన్ ఎక్కడా నిబ్బరం కోల్పోలేదు. అధికార పార్టీ నేతలు ఎన్ని రకాల విమర్శలు చేసినా పట్టించుకోకుండా ప్రజల్లోకి వెళ్లడానికే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన పాదయాత్రలో భాగంగా ప్రసంగించిన ప్రతి చోట అసెంబ్లీ సాక్షిగా స్పీకర్ సహా విపక్ష గొంతు నొక్కిన తీరు, అప్రజాస్వామ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన అధికార పార్టీ నైజాన్ని ప్రతి వ్యక్తి చర్చించే రీతిలో జగన్ జనంలోకి తీసుకెళ్లారు. రైతుల రుణమాఫీ అమలు కాలేదని, రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదంటూ టీడీపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు అనేకసార్లు యూటర్న్ తీసుకున్నారని, వైసీపీ మొదటి నుంచి ఒకే మాటపై ఉంటుందని చెప్పుకొచ్చారు. పాదయాత్రలో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ ఎన్ని వేల మంది వచ్చి కలుస్తున్నా, ఎన్ని కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఏనాడు అలసట, చిరాకు, కోపం అనేది ఆయనలో ఎప్పుడూ కనిపించలేదు. ప్రజా సమస్యల గురించి నిత్యం పార్టీ నాయకులు ఇతరులతో చర్చిస్తూ ఉంటారు.
ఏదైనా ఒక విషయం మీద లోతుగా సమాచారం మొత్తం తెప్పించి చదివేవారు. ఏదైనా సందేహాలుంటే మళ్లీ మాతో ఫోన్లు చేయించి వారితో మాట్లాడేవారు. పాదయాత్రలో ఉన్నప్పటికీ తన పార్టీ నాయకులకు, క్యాడర్కు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ పోరాటాలు చేయించడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పలు సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పాదయాత్రలో భాగంగా వివిధ వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, ఉద్యోగులు, సామాన్యులు కలిసి తమ బాధ, ఆవేదన చెప్పుకున్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు ప్రజల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లగలిగింది. ఎన్నికల వరకు ఈ ఆదరణను కాపాడుకోగలిగితే పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమాతో ఉన్నారు నాయకులు. జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్చాపురంలో పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ముగింపు సభలో ప్రసంగించిన జగన్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామనే దానిపై స్పష్టమైన వివరణ ఇచ్చారు. రైతులకు హామీల జల్లు కురిపించారు. మే నెలలోనే రైతులకు 12,500 రూపాయల పంట పెట్టుబడి ఇస్తామని ప్రకటించారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చి బాగు చేసేందుకు ఆశీస్సులు అందించాలని కోరారు. పద్నాలుగు నెలల కిందట జగన్ ఇడుపులపాయ నుంచి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. పల్లె పల్లెను పలకరిస్తూ ప్రజలతో మాట్లాడుతూ సాగిన యాత్ర ముగింపు కార్యక్రమానికి పార్టీ నేతలంతా హాజరయ్యారు. 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యదర్శులు వచ్చారు. ఇచ్చాపురంలోని బాహుదా నదీ తీరంలో ఏర్పాటైన విజయ సంకల్ప స్తూపాన్ని జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించారు. పైలాన్ ఆవిష్కరించడానికి ముందు ఆయన సర్వమత పెద్దల నుంచి ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్తూపాన్ని ఆవిష్కరించిన అనంతరం వైఎస్ జగన్ కాలినడకన పాత బస్టాండ్ వద్దకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. తెలుగుదేశం పాలనలో రైతులు కన్నీరు పెడుతున్నారని, మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో తిరిగి రామరాజ్యం తీసుకొస్తామని వైసీపీ అధినేత జగన్ రైతులకు భరోసా ఇచ్చారు. పండించిన పంటలకు ముందుగానే గిట్టుబాటు ధర లేనప్పుడు దిగుబడులను గోదాముల్లో ఉచితంగా నిల్వ ఉంచుకునేందుకు వీలుగా ప్రతి మండలానికి ఒక కోల్డ్ స్టోరేజీ నిర్మిస్తామన్నారు. రైతు భరోసా కింద 4 ఏళ్ల పాటు ఏటా మే నెలలోనే పెట్టుబడుల కోసం 12,500 రూపాయలు అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం చిన్నాభిన్నం కాకుండా వైఎస్ఆర్ బీమా ద్వారా ఆ కుటుంబానికి తక్షణమే 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వమే బీమా సొమ్ము చెల్లిస్తుందన్నారు. పిల్లల చదువు కల్పించి మొదటి చేస్తామని చెప్తా ఉన్నా.
జగన్ అని చెప్పి 30,000 రూపాయలు ఇచ్చారు. సరిపోదయ్యా అని చెప్పి నెత్తి నోరు కొట్టుకున్నా పట్టించుకునేవాడు లేడు. ప్రతి రైతన్నకు నేను ఇవాళ చెప్తా ఉన్నా, దేవుడు ఆశీర్వదించి రేపొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్తా ఉన్నాను, కొబ్బరి చెట్టుకు పరిహారం 3,000 ఇస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా. జీడి చెట్లకు, జీడి తోటలకు వీళ్ళు ప్రకటించిన 30,000 కాస్త 50,000 చేస్తామని చెప్పి కూడా హామీ ఇస్తా ఉన్నా. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ రోగులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, వీరి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని జగన్ హామీ ఇచ్చారు. పలాస కేంద్రంగా 200 పడకల ఆసుపత్రిలో కేవలం కిడ్నీ రోగులకు చికిత్సలు చేయిస్తామని, అలాగే కిడ్నీ రోగులకు ప్రతి నెల వైద్య ఖర్చుల కోసం 10,000 రూపాయలను పింఛనుగా అందజేస్తామని ప్రకటించారు. తిత్లీ తుఫాను బాధితులు, కొబ్బరి జీడి రైతుల సమస్యలు విన్న జగన్ వారిని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అన్ని వర్గాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని, అందరి అభివృద్ధి కోసం 2,000 కోట్లు ఇస్తామన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కాపులకు రిజర్వేషన్లు సాధ్యం కాదని, సాధ్యం కాని హామీలు ఇవ్వలేనని జగన్ చేసిన ప్రకటన సంచలనం రేపింది. జగన్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాపులు ఆందోళనలు చేశారు. పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల మీద వైసీపీ అధినేతల వ్యాఖ్యలు కలకలం రేపాయి. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతానన్న ప్రకటన కూడా గందరగోళానికి దారితీసింది. జగన్ పాదయాత్రలు చేస్తున్న సమయంలోనే వైసీపీ నేతలు వంచన దీక్షలు, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా బందులు చేపట్టారు. అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్నా ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలపై తన పాదయాత్రలోని బహిరంగ సభల్లో విరుచుకుపడ్డారు. ప్రధాన ప్రతిపక్షంగా సమర్థవంతమైన పాత్ర పోషించారు. ఇది జగన్ సుదీర్ఘ పాదయాత్రపై బిగ్ స్టోరీ. స్టేట్ ఇంటూ NTV.